ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. అందరికీ షాక్ ఇచ్చేలా చేశాయి. ఎవరూ ఊహించినంతగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి దూసుకెళ్ళింది. ఆధిక్యంలో సునామీ సృష్టించింది. అయితే ఈ విజయం వెనుక ఉన్నది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ వల్లే ఇదంతా సాధ్యమైనది, ఎవరు కాదనేది నిజం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముందుగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే కలిసి పోటీ చేయాలని బలంగా నిలబడ్డారు. ఇక ఓ దశలో బీజేపీ పొత్తుకు ఇష్టంగా లేకపోయినా పవన్ వారిని ఒప్పించారు. బీజేపీ, టీడీపీ, జనసేనను ఒక తాటిపైకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించడం, దానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కారణం కావడంతో ఆయన గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు. అది లేటెస్ట్గా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ఆంధ్రలో అద్భుత విజయం సాధించిన కూటమిలోని అందరికీ శుభాకాంక్షలు. దీనికి ప్రధాన కారణం జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి లాంటి లీడర్ మనకి లేడు. ఉంటే అన్ని విజయాలు మనకే అంటారట రాహుల్ గాంధీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. ఇకపోతే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే అప్పుడు టీడీపీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం విజయం సాధించలేకపోయారు. 2019 ఎన్నికల్లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడంతో మరోసారి చిత్తుగా ఓడిపోయారు. అయితే పవన్ పెట్టుకుంటే మాత్రం టీడీపీ కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. అందుకే ఈసారి కూడా పొత్తు కోసం గట్టిగా నిలబడ్డారు పవన్. దీంతో చంద్రబాబు కూడా తనకు పొత్తు కలిపి వస్తుందని నమ్మారు. దీంతో అంతా అనుకున్నదే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి దూసుకెళ్ళింది. ఎవరు ఊహించిన విధంగా విజయం దక్కింది. వైసీపీని పాతాళానికి తొక్కేసింది.